సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా జపాన్ లో ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ ఈ సీక్వెల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు. ఈ మూవీలో రణబీర్ కపూర్ పోషించిన అజీజ్ పాత్ర కూడా ఒక యానిమల్ లాంటిదేనని, సెకండ్ పార్ట్ లో ఇలాంటి యానిమల్ లాంటి క్యారెక్టర్లు ఇంకా చాలా ఉంటాయని సందీప్ రెడ్డి చెప్పాడు. అందుకే దీనిని యానిమల్ పార్క్ అనే టైటిల్ కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయ్యాడట. ముఖ్యంగా ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే పీక్ లెవెల్ వార్ ఈ మూవీలో ఉండబోతోందట. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ అది పూర్తయ్యాక 2027లో ఈ సీక్వెల్ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రణబీర్ కపూర్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడట. సందీప్ తో మళ్ళీ సెట్ లోకి వెళ్ళడానికి ఆగలేకపోతున్నా, పార్ట్ 1 చేస్తున్నప్పుడే దీనికి సంబంధించిన ఐడియాలు మా మధ్య చర్చకొచ్చాయని రణబీర్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా 2027లో యానిమల్ పార్క్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.